నేను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా స్కూల్లో ఒక అద్భుతమైన టీచర్ని కలిశాను. ఆమె పేరు మిసెస్ కోర్త్హౌస్. ఆమెను మొదటిసారి చూసినప్పుడు చాలా పొట్టిగా కనిపించింది. కేవలం 4 అడుగుల 10 ఇంచులు మాత్రమే. కానీ ఆమె మాట్లాడటం మొదలుపెడితే మొత్తం క్లాస్ రూమ్ ఆమె వైపు తిరిగి చూసేది. అంత ఎనర్జీ, అంత కాన్ఫిడెన్స్. ఆమె జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంది. దాదాపు 40 ఏళ్లకు దగ్గరగా పెళ్లి చేసుకుంది. అంతకుముందు కార్పొరేట్లో పనిచేసింది. డబ్బు సంపాదించింది, తనంతట తానుగా జీవించింది. ఆ అనుభవం ఆమెకు ఒక ప్రత్యేకమైన ధైర్యాన్నిచ్చింది. అదే ధైర్యం ఆమె మాలోకి కూడా నింపింది. మా చిన్న పట్టణం పిల్లలకు ప్రపంచం చాలా చిన్నదిగా అనిపించేది. కాని ఆమెతో క్లాస్లో కూర్చుంటే మనకు తెలియకుండా మన ఆలోచనలు పెద్దవిగా మారేవి. ఆమె ఎప్పుడూ ఇది తప్పు, అది సరి అని కఠినంగా చెప్పేది కాదు. మేము తప్పులు చేసినా ఆమె మనల్ని జడ్జ్ చేయలేదు. పడిపోవడానికి కూడా అవకాశమిచ్చింది. మళ్లీ లేవడానికి కూడా నమ్మకమిచ్చింది. నిజంగా చెప్పాలంటే నేనప్పట్లో చాలా విషయాల్లో కన్ఫ్యూజ్గా ఉండేవాణ్ణి. నేనేమవుతానో, ఏం చేయగలనో తెలీదు. కానీ ఆమె క్లాస్లో ఉండగా ఒక నమ్మకం వచ్చేది. నువ్వు ఇంకా తెలుసుకునేది చాలా ఉంది, నువ్వు ఇంకా గొప్ప స్థాయికి వెళ్తావు అనే భావన. ఆమె ఒక్కోసారి ఏమీ పెద్ద పెద్ద మాటలు చెప్పలేదు. కానీ ఆమె ప్రవర్తన, ఆమె ఇచ్చిన స్వేచ్ఛ, ఆమె చూపిన నమ్మకం ఇవే నన్ను నెమ్మదిగా మార్చాయి. నేను నా తప్పులను భయపడకుండా చూడటం మొదలుపెట్టాను. నేర్చుకోవటమంటే పుస్తకాల్లో ఉన్నదే కాదు అని అర్థమైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆమె నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రమే నేర్పలేదు, నేనెవరో, నేనేమవ్వగలనో తెలుసుకునే దారిని చూపించింది. కొంతమంది టీచర్లు పాఠాలు చెబుతారు, కాని కొంతమంది టీచర్లు మన జీవితాన్నే మార్చేస్తారు. ఆమె అలాంటి వారిలో ఒకరు. మీకిలాంటి టీచర్ ఉన్నారా? నేమ్ కామెంట్ చేయండి. వీడియోకొక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.